ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలు ఉసిరిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ డోలర్ కంపెనీలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖర్గే ప్రస్తావిస్తూ ట్వీట్లు చేసిన ఖర్గే ఆ కంపెనీల్లో 20,000 కోట్లు పెట్టుబడి ఎవరు పెట్టారని ప్రశ్నించారు. అవినీతి పరులంతా ఒకటయ్యారంటూ విపక్షాలపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. మొదట మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కర్ణాటకలోని మీ ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటుందని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? మేఘాలయలో నంబర్ 1 అవినీతి ప్రభుత్వంలో మీరు ఎందుకు పాలు పంచుకున్నారు? రాజస్థాన్లోని సంజీవిని కోఆపరేటివ్ స్కామ్లో, మధ్యప్రదేశ్ పోషన్ స్కామ్లో, ఛత్తీస్గఢ్ నామ్ స్కామ్లో బీజేపీ నేతలకు ఛత్తీస్గఢ్లో నేతలకు సంబంధం లేదా అని ప్రశ్నించారు ఖర్గే.